ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ ఈడీ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కవిత కస్టడీ ఇవాల్టితో ముగిసింది. కవిత ఈడీ అధికారులు ఢిల్లీలోని రౌసవిన్య కోర్టులో హాజరుపరచనున్నారు. 9వ రోజు చివరి రోజు కావడంతో కవితపై ప్రశ్నల వర్షం కురిపించారు. కవిత మేనల్లుడు మేకా శరణ్ పాత్ర ఏమిటి, డబ్బులు ఎలా చేతులు మారాయి, ఎవరెవరి మధ్య లావాదేవీలు జరిగాయి తదితర అంశాలపై ఈడీ ఆమెను ప్రశ్నించినట్టు సమాచారం. అలాగే కవిత ఆమె భర్త అనిల్ వ్యక్తిగత సహాయకుల నుంచి స్వాధీనం చేసుకున్న 3 ఫోన్లలో డేటాను కవిత ముందుంచి ఆ సమాచారం పైన కూడా ప్రశ్నించారు. మద్యం వ్యాపారి సమీర్ మహీంద్రా పాత్రపై ఆరా తీశారని తెలుస్తుంది. ఇప్పటికే 2 సార్లు కవితను కస్టడీకి తీసుకుని విచారించిన ఈడీ అధికారులు కాసేపట్లో మరోసారి ఆమెను రౌసవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు. కవిత నుంచి మరింత సమాచారం రాబట్టాల్సి ఉన్నందున ఆమెను మరో 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని వారు కోరనున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ నెల 15న కవితను అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు మరుసటి రోజు కోర్టులో హాజరుపరచగా కోర్టు ఆమెకు 7 రోజుల పాటు ఈడీ కస్టడీకి ఇచ్చింది. అనంతరం శనివారం మరోసారి కవితను కోర్టులో హాజరుపరిచిన ఈడీ అధికారులు మరిన్ని రోజులు తమకు కస్టడీకి ఇవ్వాలంటూ కోరారు. దీంతో మరో 3 రోజుల పాటు కస్టడీ విధిస్తూ కోర్టు ఆదేశాలిచ్చింది. 9 రోజుల పాటు కవితను పలు అంశాలపై ఈడీ అధికారులు విచారించారు. కాగా ఢిల్లీ లిక్కర్ కుంభకోణం ప్రారంభ దశ నుంచి ఒక్కో పాయింట్ను కవిత అడుగుతూ అధికారులు విచారించారు. ఈ కేసులో ఇతర నిందితులతో కవిత జరిపిన వాట్సాప్ చాటింగ్ అంశంపై తొలి రోజు ఆమెను విచారించారు. ఈ కేసులో అరెస్ట్ అయిన వారితో ఏ రకమైన సంబంధాలు ఉన్నాయి, వారిని ఎక్కడెక్కడ కలిశారు, వారికి కవితకు మధ్య ఏ విధమైన సంభాషణ జరిగిందనే విషయాలపై విచారణ జరిగింది. వీటితో పాటు ఈ కేసులో అప్రూవర్లుగా మారిన వాళ్లు ఇచ్చిన సమాచారాన్ని ఆమె ముందు ఉంచి ఒక్కో ప్రశ్న అడిగారు. వీటిలో కొన్ని ప్రశ్నలకు సమాధానాలను ఇచ్చిన కవిత మరికొన్ని ప్రశ్నలకు సమాధానాలను దాటివేసినట్లు సమాచారం. కవిత నుంచి మరింత సమాచారం రాబట్టే పనిలో ఉన్న ఈడీ అధికారులు ఇవాళ విచారణ సందర్భంగా మరికొన్ని రోజులు కస్టడీకి ఇవ్వాలంటూ కోర్టును కోరే అవకాశం ఉంది. ఇదే సందర్భంలో కవిత అరెస్టు అక్రమం అంటూ ఆమె తరపు న్యాయవాదులు కోర్టులో పిటిషన్ను దాఖలు చేశారు. అయితే ఈ 2 వాదనలు రౌసవెన్యూ కోర్టు ఇవాళ వినే అవకాశం ఉంది. దీంతో కవితను కోర్టు మరోసారి ఈడీ కస్టడీకి ఇస్తుందా లేక జ్యుడిషియల్ కస్టడీ విధిస్తుందా, ఈ 2 కాక బెయిల్ మంజూరు చేస్తుందా అనే అంశాలపై నేడు స్పష్టత రానుంది. ఇక ఈడీ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కవితను నిన్న రాత్రి భర్త అనిల్ కుమార్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, న్యాయవాది మోహిత్ రావు, పిఏ శరత్లు కలిశారు. సుమారు గంట పాటు కవితతో మాట్లాడారు. ఇవాళ కోర్టు ముందుకు రానున్న బెయిల్ పిటిషన్పై వారు చర్చించినట్టు తెలిసింది. ఈడీ అధికారులు మళ్లీ కస్టడీ కోరితే ఏం చేయాలి, బెయిల్ నిరాకరిస్తే భవిష్యత్తు కార్యాచరణ ఏమిటి అనే అంశాలపై వారు చర్చించినట్టు సమాచారం.